విశాఖ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాలతో విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పరిశీలన ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విశాఖపట్నం లోక్సభ స్థానంలో 33 మంది, అసెంబ్లీల బరిలో 101 మంది, వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉంటున్నారని తెలిపారు. మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించామని వెల్లడించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఎన్ ఫకీరప్పతో కలిసి మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, దానిలో భాగంగా ఇప్పటి వరకు వస్తు ధన రూపేణా 13.41 కోట్ల నగదును జప్తు చేశామని తెలిపారు. నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 80 రెట్లు నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 136 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి ఆ లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ నటిని 1520 మంది నుంచి మనకి రిప్లై కావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాము. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్టెడ్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ లింక్ పెట్టే ఒక అధికారి, అలాగే మర్డర్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు వెళ్ళడం జరుగుతుంది. నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ, వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడము, సీజ్ చేయడం, ఇవన్నీ కూడా నిరంతరం యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇందులో మీకు మేజర్గా గమనిస్తే సీజర్స్ తాలూకా ఈ రోజు వరకు అంటే మార్చి 16 మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా 13.41 కోట్ల విలువ గల సీజర్స్ మనం చేయడం జరిగింది. అందులో మనకు 3.54 కోట్లు క్యాష్, 20 లక్షల లిక్కర్, 29 లక్షల నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్, అలాగే 7.25 కోట్ల విలువ గల మెటల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ మనకు కుక్కర్స్ కానీ, బ్యాట్స్ కానీ, రకరకాల ప్రభావానికి గురి చేసే ఐటమ్స్ విలువ 2.11 కోట్ల మేరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ అని కలెక్టరేట్లో ఉంటుంది. ఒకవేళ నాన్ పొలిటికల్ పీపుల్ ఎవరన్నా అంటే జనరల్ పబ్లిక్ కానీ, స్మాల్ ట్రేడర్స్ కానీ, ఇతర వాళ్ళ తాలూకా ఏదైనా సీజ్ చేస్తే
వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ అప్పుడు సమర్పించలేకపోతే మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ అని కింద కలెక్టరేట్లో ఉంది. అక్కడ వాళ్ళు వచ్చి మనకు అప్లికేషన్ పెట్టుకుని అవి ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్ చేసిన 24 అవర్స్లో. వాటి తాలూకా చూసుకుంటే అటువంటివి 171 కేసులు మనకి రికార్డ్ అయినాయి. 170 కేసుల్లో మనం రిలీజ్ చేయడం జరిగింది. ఒక కేసులో మనం ఐటీ డిపార్ట్మెంట్కి రెఫర్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు రేపు ఎల్లుండి రాగానే అది కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది ఐటీ డిపార్ట్మెంట్.